నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు రవాణా శాఖ అధికారులు కొరడా చిలిపిస్తున్నారు. లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న వారి నుంచి భారీగా అపరాధ రుసుము వసూలు చేస్తున్నారు. కేసులు నమోదు చేసి కోర్టులకు సైతం పంపుతుండటంతో వాహనదారుల్లో మార్పు వస్తోంది. లైసెన్సుల కోసం రవాణా శాఖ కార్యాలయాలకు తరలి వెళ్తున్నారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రవాణా శాఖ అధికారులు మేల్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై వరుస దాడులు ముమ్మరం చేశారు. కడప జిల్లాలో 15 ప్రత్యేక బృందాలతో రహదారులపై సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. లైసెన్సు లేకుండా రోడ్డుపై కనబడితే కేసులు నమోదు చేసి న్యాయస్థానాలకు పంపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనదారులకు న్యాయస్థానాలు భారీగా జరిమానా విధిస్తున్నాయి. 1500 నుంచి 3000 రూపాయల వరకు అపరాధ రుసుం విధిస్తున్నాయి. మూకుమ్మడి దాడితో వాహనదారుల్లో భయం ఏర్పడింది. రవాణా శాఖ కార్యాలయాలకు తరలి వెళ్తున్నారు. 50 ఏళ్ల వయసువారు సైతం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎల్ఎల్ఆర్ టెస్ట్ కోసం వచ్చినాను. ఇది ఉండడం కొంచెం బెటరే. ఇలా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి కదా, అలాగే యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఉంటే బెటర్. సెక్యూరిటీ కొంచెం సేఫ్ కావు. బయట దాడులు బాగా ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల నేను భయపడి అమౌంట్ కట్టే బదులు 1000, 1500, 2000 కట్టే బదులు ఎల్ఎల్ఆర్ తీసుకొని లైసెన్స్ తీసుకుంటే మంచిదని అనుకుని ఎల్ఎల్ఆర్ కోసం వచ్చాను. పోలీసులు బయట ఎక్కువ ఎక్కడంటే అక్కడ ఆపుతున్నారు బండ్లు. బాగా ఫైన్ మటుకు బాగా 500, 1000 అట్లా ఫైన్ వేస్తాను. ఎక్స్టెన్షన్ ఎల్ఎల్ఆర్ చూపించినా కూడా వాళ్ళేమి చెప్పలేదు. అసలు బాగా ఇది చేస్తారు. వరుస తనిఖీలు చేస్తున్నందునే డ్రైవింగ్ లైసెన్సుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు అంటున్నారు. గతంతో కన్నా ఇప్పుడు లైసెన్సుల కోసం వచ్చే దరఖాస్తులు రెట్టింపయ్యాయని చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపైన మరియు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపైన కేసులు బుక్ చేసేసి కోర్టులో ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతున్నది. మే నెలలో జిల్లా వ్యాప్తంగా ఈ లైసెన్సులు తీసుకునే వారి సంఖ్య దాదాపుగా రెట్టింపు కంటే ఎక్కువైంది. సో జిల్లా వ్యాప్తంగా బాగా ఈ దాడుల నేపథ్యంలో ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి ప్రతి ఒక్కరూ కూడా లైసెన్సులు తీసుకోవడం జరుగుతున్నది. దయచేసి ఇప్పటికైనా లైసెన్సులు లేని వారు ఇమ్మీడియట్గా లైసెన్సులకు అప్లై చేసుకుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిబంధనలు పాటించని వాహనదారులపై దాడులు మరింత ఉధృతం చేస్తామని అధికారులు తెలిపారు.